రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అట్లా? ఏంటి అప్పుడు అన్ని మోసం చేశాడు, బస్సు పిరి చేశాడు, అది పిరి చేశాడు. ఆ, ఇంటికాడ భూమి ఉంటే 5 లక్షలు 6 లక్షలు చేసి అన్ని మోసం చేసి పడతాయి. ఇంకేముందా? అంటే 6 గ్యారెంటీలు అన్నాడు కదా, మరి 6 గ్యారెంటీలు రాలేదా మీకు? ఒక్కడు కూడా రాలే మాకైతే. ఆ, అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా. గోపీనాథ్ చనిపోయాడు కదా, సో ఆయన ప్లేస్ లో వాళ్ళ వైఫ్ కి ఇస్తారంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? లోకల్ బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు అట్లా బీఆర్ఎస్ వస్తుంది? మరి ఎందుకో ఇట్లా పనులు చేసినప్పుడు ఇంకెవరు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం ఓటు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ వస్తే పథకాలన్నీ కరెక్ట్ గా అందుతాయని ఇంకొంతమంది ఏముంది, ఏం కూడా ఉంది. ఓకే, అసలు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు, ఇదే మోసం. అప్పుడు పథకాలు ఏం లేవు కదా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ఏం లేదంటే ఇంకా చాలా బాగుండేది. రైతు బంధు అవన్నీ బాగా చేస్తుండే. అప్పుడు ఈయన కూడా రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తుండే కదా. చేస్తుండే అంటే చూడ ఏం చేస్తాడు పాపం. 12 లక్షలు 12 ఏళ్ళు ఇస్తా అని అట్లా 1000 రూపాయలు పెంచాడు. ఇట్లా అంతే. పెన్షన్ అన్ని కరెక్ట్ వస్తున్నాయా మరి? ఏంటి పెన్షన్లు అవన్నీ ఇస్తుండే కదా, మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చినాయా పెన్షన్లు? వచ్చిన పింఛన్లు వచ్చినాయి. రైతు బంధు చేసినట్టు 1000 రూపాయలు పెంచాడు అంతే. ఇప్పుడు మ్యారేజ్ చేస్తామంటే చూడు తులం బంగారం అన్నాడు, 1 లక్ష రూపాయలు అన్నది, అది కూడా లేదు.